అలా ప్రయాణం చేయడానికి అసలు ఖజానాలో ఏమీ లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు మొత్తం విధ్వంసం చేసి పడేసింది. ఏ దాన్ని పట్టుకొని చూసినా కూడా అంతా చెత్త చెదారం మొత్తం అలా డంప్ చేసిపోయారు తప్ప అసలు రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి పడేశారు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. దీన్నంతా బాగు చేయాలి, ఈ చెత్త అంతా ఏరేయాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటేనే 5 సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. సో ప్రజలే అర్థం చేసుకోవాలన్నటువంటి కామెంట్ కూడా చేశారు కదా చంద్రబాబు నాయుడు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణం చేసే టయానికి ఖజానాలో 100 కోట్లే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే టైంకి 24కి దాదాపు 6,000-7,000 కోట్లు ఉన్నాయి. అప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి ఈయన నిల్వలో ఉంచలేదు రాష్ట్రాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కే టైంలో కూడా నిల్వలో ఉంచలేదు రాష్ట్రాన్ని. రాష్ట్రం ఎప్పుడూ అప్పుల పాలు అవుతానే ఉంది. ఒక్కొక్క మనిషి నెత్తి మీద ఆంధ్రప్రదేశ్లో కానీ లేదంటే మన తెలంగాణలో కానీ దాదాపు 2 లక్షల రూపాయల అప్పు పడుతుంది. అంటే మన 2 రాష్ట్రాలకి అంత అప్పు ఉంది. ఓకే, ఏంటి వీళ్ళు చేసిన డెవలప్మెంట్? ఇంత అప్పు చేశారు, సరైన విద్య ఉందా, సరైన వైద్యం ఉందా, రైతు గిట్టుబాటు ధర ఉందా చెప్పుకోవడానికి ఏం చేశారు? దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్నాం భారతదేశంలో చెబుతున్నారు తప్పించి అభివృద్ధి చెందిందని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టినోడు ఒక్కళ్ళు లేరు కదా. గత 10 ఏళ్లలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అయిన అప్పు ఎంతైతే ఉందో మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో అంత అప్పు చేశారు. ఏంటి లాభం ఏంటి? మోడీ గారు ఎప్పుడు లేని విధంగా 14 లక్షల కోట్ల రూపాయలని ఆదాని అంబానీకి మాఫీ చేశారు అలాంటి వాళ్ళకి. అంటే సామాన్యుడు కట్టే ప్రతి ఒక్క పన్ను కూడా ఆదాని అంబానీ జేబుల్లోకి వెళ్తుంది తప్పించి వీళ్ళు ఎక్కడ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని బాగుదేశ దిశగా వీళ్ళు ఏ కార్యాచరణ చేపట్టారు? 14 లక్షల కోట్లు ఆదాని అంబానీకి మాఫీ చేశారే. అందులో కొంత అమౌంట్ కనుక ఇచ్చేసినట్లయితే విద్యా వైద్యం మొత్తం సెట్ అయిపోయేది కదా దేశం మొత్తానికి. నిన్నగా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు, నా శాఖలో అవినీతి పరులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇమీడియట్గా నేను బయటికి నెట్టేసేస్తాను, ప్రజా సమస్యలతో ఏదైనా ప్రజలకు ఏదైనా న్యాయం జరుగుతుంది అనేది ఏ సమస్యను నా దృష్టికి తీసుకురండి అంటున్నారు. అనేక సార్లుగా నేను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బ్యాంకులతో లింక్ చేయడం ప్రభుత్వ పథకాలు అన్నీ మోసమే. ప్రభుత్వ పథకాల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన అమౌంట్ లేటుగా చెల్లిస్తుంటే బ్యాంకులకి ఆ నష్టం రైతుల మీద పడుతుంది. రైతురాత్మకి ఇది ఒక కారణం. ఈ ప్రభుత్వాలు చెల్లిస్తాయో చెల్లించవో తర్వాత సంగతి. సుప్రీంకోర్టులో రైతురాత్మక మీద కేసు ఉంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మరి నిజంగా మీరు ఆ మాట మీద నిలబడేటైతే దీని మీద ఒక పిల్లయ్యండి. మీరు ఒక సెలబ్రిటీగా ఇస్తే వాస్తవాలు తెలుస్తాయి. కలిసారా తర్వాత ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు? కలిశాను నేను గెలిచిన తర్వాత కలవలేదు. కలిసి ఇచ్చాను. దీని మీద మీరు ఒక ఇది చేయండి. గతంలో ఇచ్చారు, అంటే అలీబాబా 60 దొంగల్లాగా ఎంతసేపు ఆ పథకాల్లో వాటిలో ఏ రకంగా బెనిఫిట్ పొందాలో మనం నాయకులకు ఏ రకంగా మనం బెనిఫిట్ పొందాలని ఆలోచన ఉన్నారు తప్పించి ప్రజా పరిపాలన అనేది లేదు, మాటల వరకే తప్పించి. నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశ జనాభాలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. రైతుల ఆత్మహత్యకి ఇది ఒక కారణం. సుప్రీంకోర్టుకి ఏ ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వదు. వాస్తవాలు మోసం చేసేది ప్రభుత్వాలు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సెలబ్రిటీ దీని మీద స్పందిస్తే వైరల్ అవుతుంది, సుప్రీంకోర్టుకి వాస్తవాలు తెలుస్తాయి. చేయగలరా? చేయండి. మరి జయన్న చంద్రబాబు నాయుడు గారే రుణమాఫీని చేస్తానని చెప్పి చేయలేదు. 2014 ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ప్రతి హామీని నేను నెరవేర్చుస్తున్నానని చెప్పేసి రుణమాఫీ అయిపోయినా కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు రుణమాఫీ విషయంలో నోరెత్తలేదు. ఎందుకని? నిజాలు మాట్లాడితే అరెస్టులు చేస్తారా? ఏమి మాట్లాడకూడదంటే ఎట్లాగో బాబుప్రశ్న కట్టుకున్నట్టు 66A ఐటీ యాక్ట్ని ఎప్పుడు సుప్రీంకోర్టు 2015లో కొట్టేసింది. పోలీసులు కూడా దాన్ని అత్యుత్సాహం చూపిస్తూ 2021 వరకు కూడా కేసులు నమోదు చేశారు. దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి కేంద్ర శాఖకి హోంశాఖకి ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 66A ఐటీ యాక్ట్ మీద ఏ కేసులు అయితే ఉన్నాయో అవన్నీ రద్దు చేయండి, ఇక్కడి నుంచి వాటి మీద కేసులు పెట్టొద్దని చెప్పేసి 2015లో జడ్జిమెంట్ ఇస్తే 2021 నాటికి 1707 కేసులు ఉన్నాయి 11 రాష్ట్రాల మీద మొత్తం మీద కలిపి. ఇందులో ఎక్కువ శాతం మహారాష్ట్రలో నమోదైనవి, తెలుగు రాష్ట్రాల్లో 50 కేసులు నమోదైనవి. విచారణ చేయాల్సిన కేసులు దాదాపు 704 కేసులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ కొట్టేశారు. ఇంత అత్యుత్సాహం దానికి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ రిలీజ్ అయినా కానీ పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించేసి ఎవరన్నా వెళ్ళి మాకు బాబు ప్రకటనకి ఇట్లా అడ్డుకున్న 66 ఐటీ యాక్ట్ను రద్దు చేసింది కాబట్టి మేము ఓపెన్గా మాట్లాడుతున్నామండి, మాకున్న స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడితే నీకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా, ఏది నీ దగ్గర ఆర్డర్ కాపీ చూపి మాకు తెలియదే అన్నట్టుగా వెటకారంగా పోలీసులు మాట్లాడారు. కాబట్టే
2021 వరకు అన్ని కేసులు నమోదైనవి. ఉమ్, ఇప్పుడు అదే అత్యుత్సాహం మన ఆర్జీవి గారి మీద చూపిస్తున్నారు. ఉమ్, భావప్రకటన అడ్డుకున్నాయి అన్నీ క్యాన్సిల్ చేసినా కూడా అది తప్పు రైట్ అని కోర్టు నిర్ధారించాలి. ఆయన మీద ఎందుకు ఈ రకంగా చేస్తున్నారనేది అర్థం కావట్లేదు.